బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? పొమ్మనకండానే పొగబెట్టారు ఆయన్ని. అసలు ఆ పొగబెట్టడానికి కారకులు ఎవరు? ఇందులో జనసేన పార్టీకి సంబంధించిన ఆ కోటరి ఎవరు? ఆయన జనసేన పార్టీలో ఉండాలా వెళ్ళాలా? ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, అసలు నా ప్రాణం పోయేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను, లేకపోతే రాజకీయాలు మానేస్తాను తప్ప వేరే పార్టీలకి పోవటం కానీ వేరే గడప దొక్కటం కానీ మా ఇంట వంట లేదు. నేను బ్రతికున్నంత కాలం జనసేన పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటా, నాకు ఏ పదవులు అవసరం లేదు, ఆయనతోనే ప్రయాణం చేస్తానని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో చేశారో మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను, నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. మరి దీనికి కట్టుబడి ఉంటారా, దానికి కట్టుబడి ఉంటారా అంటే అప్పుడు కట్టుబడలేదు, మరి ఇప్పుడు కట్టుబడి ఉంటారా లేదా అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన. చాలా మంది ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు, ఉగాది రోజున ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మాటలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజం? హాయ్ హలో, వెల్కమ్ టు మగుటా మీడియా. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఇప్పుడు కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన చాలా ఒక 2-3 దశాబ్దాల పాటు రాజకీయంలో చాలా బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన ఇప్పుడు ఎందుకని అసలు కనిపించకుండా వినిపించకుండా చేసేటువంటి కుట్ర ఆయన మీద ఎవరు చేస్తున్నారు? జనసేన పార్టీలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి మరి ఆయన పిలిపించుకున్నారు. ఇది ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మందిని పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఆడుకున్నారు. కానీ బాలినేని గారిని మాత్రం పొగిడారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు, సన్నిహితమైనటువంటి స్నేహితం ఉన్నా కూడా ఆయన్ని పొగిడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాని గురించి కూడా ఒక వీడియో కూడా మీరు చూడొచ్చు. వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని నేను అంటున్నా. బాలినేని గారు లాంటి పెద్దలు ఉన్నారు, ఒక మాట చెప్తే ఎంత గౌరవప్రదంగా అయినా మన రాయపాటి అరుణ్ గారి కేసులు పెడితే ఎంత పెద్ద మనస్తత్వంతో వెంటనే ఆయన స్పందించి కేసులు ఉపసంహరించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత ఏరికోరి తెచ్చుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? పొమ్మనకండానే పొగబెట్టారు ఆయన్ని. అసలు ఆ పొగబెట్టడానికి కారకులు ఎవరు? ఇందులో జనసేన పార్టీకి సంబంధించిన ఆ కోటరి ఎవరు? ఇదే చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆ కుటుంబంతో చాలా బంధుత్వం, సాన్నిహిత్యం కూడా ఉంది ఆయనకి. అయితే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉండాలా వెళ్ళాలా, ఉన్నా లేనట్టే అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆయన ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత 2009లో ఆయన చనిపోయే ముందు మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి మంత్రి పదవి కూడా లెక్క చేయకుండా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం కోసం వెళ్ళిపోయారు. అప్పట్లో రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన్ని పిలిచి మీ కెరియర్ నాశనం చేసుకుంటున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, అనవసరంగా వెళ్ళొద్దు అని చెప్పినా కూడా ఆయన వినకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా ఖర్చు పెట్టారు. ఎందుకు అంటే అప్పుడు ఆయన పార్టీ పెట్టారు. ఆయనకి అక్కడ పులివెందుల్లో గెలుపు చాలా కీలకమైంది. ఎందుకంటే ఆయన సీఎంగా లేదా ఒక బలమైన నాయకుడిగా లేదంటే ఆ పార్టీకి ఒక అధినేతగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మొదటిసారి ఆ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు జరిగేటువంటి ఎన్నికది కడపలో. అలాంటి పులివెందులు అనుకుంటా. ఆ టైంలో డెఫినెట్గా ఆయనకు అండగా నిలబడాలి అని ఈయనకున్నటువంటి ఆస్తులను కూడా తగలబెట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడ్డారు. పులివెందుల ఎలక్షన్స్లో చాలా బలంగా పనిచేశారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన. అలాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా దగ్గరగానే చూసుకున్నారనుకోండి, బాగానే చూసుకున్నారనుకోండి. ఆ తర్వాత 2014 ఆ తర్వాత 2019లో ఆయన్ని మళ్ళీ మంత్రిగా కూడా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే చాలా మందికి నచ్చల. వైఎస్ఆర్సీపీలో కూడా ఆయనకి వ్యతిరేక వర్గం అనేది అప్పట్లోనే ఉంది. ఎప్పుడు అంటే 9 ఏళ్ల క్రితమే. మీరు చాలా క్లియర్గా ఒక వీడియో కూడా మీకు చూపిస్తాను. 9 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి వెళ్ళినప్పుడు ఏంటండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీరు బయటకు వెళ్ళిపోతున్నారు కదా,
చేస్తారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమని ఒక జర్నలిస్ట్ అడిగారు. అడిగితే నేను అలా ఏం వెళ్ళను, అసలు సమస్య లేదు, ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే ఉంటాను, అసలు నా ప్రాణం పోయేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇది కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఆయన నేను చనిపోయేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటానని ఆయన ఒక రేంజ్లో ప్రామిస్ అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు, ఇచ్చేసినటువంటి పరిస్థితి. రాజకీయాలలో ఉన్నానంటే వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను, లేకపోతే రాజకీయాలు మానేస్తాను తప్ప వేరే పార్టీలకి పోవటం కానీ వేరే గడప దొక్కటం కానీ మా ఇంట వంట లేదు. ఆ తర్వాత ఆయన ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తితో ఆయనకి పొసగట్ల. ఆయన అప్పట్లో ఎంపీగా ఉన్నారు ఒంగోలుకి సంబంధించి. ఈయన ఒంగోలు జిల్లాలో చాలా బలమైనటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో కావచ్చు, లేదంటే ఆ తర్వాత వచ్చినటువంటి అవకాశాలతో కావచ్చు, ఒంగోలు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. అక్కడ కుల మతాలకు అతీతంగా ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నారనే చెప్పాలి. అక్కడ రెడ్ల ప్రభావం లేకపోయినా కమ్మలు, కాపులు, ఇతర బీసీలు, ఎస్సీలు అందరూ, ఎస్టీలు అందరూ ఉన్నా కూడా ఆయన అందరి మనిషి అనేటువంటి భావనను ఆయన తీసుకురాగలిగారు. వాళ్ళందరిని మనసు కూడా చొరగొన్నారని చెప్పాలి. అక్కడ ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారనే చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈవెన్ ఒంగోలు జిల్లాలో ఎక్కడి నుంచున్నా సరే గెలిచేటువంటి ఇంపాక్ట్కి ఒక సిచ్యువేషన్కి ఆయన వచ్చారు. ఆ ఎదుగుదలని అవతల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క చేరువైపోతున్నాడు, ఇంకొక పక్క ఇక్కడ కేడర్ని కూడా చాలా బలంగా బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇలా చేస్తే కష్టం, ఆయన తగ్గించాలి అని 2019 ఎలక్షన్స్ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చేశారు అప్పటికి. ఆ తర్వాత ఆయన మీద ఇలాగే మంత్రిగా కూడా ఇచ్చేసిన తర్వాత ఆయన ఇంకా పెద్ద స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకేదో ఒకటి రకంగా చేయాలి. వైఎస్ఆర్సీపీలో వ్యతిరేక వర్గం అని చెప్పాను కదా, ఆ వ్యతిరేక వర్గం ఆయనని, ఆయన కొడుకుని, ఒక్కగానొక్క కొడుకు ఆయనకి, ఆ ఒక్కగానొక్క కొడుకుని కూడా టార్గెట్ చేసి మెప్మాలోనో ఆ డ్వాక్రా మహిళలను ఇంకొకటను స్కాములు చేసి డబ్బులు దొబ్బేశారు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పించి, ఆ తర్వాత అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు, మీకు ఫస్ట్లో మాట్లాడాను కదా, ఆ వీడియోని తీసుకొచ్చి ఈయన పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారని, లేదంటే ఇంకొకటని, ఇప్పటితో ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఆయన ఈయన పొగిడారని చెప్పే కొంతమంది ఆయన్ని పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం చేశారని చాలా మంది అనుకుంటున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, ఆయన 9 ఏళ్ల క్రితమే వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తితో ఆయనకి విభేదాలు వచ్చాయి. ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు 9 ఏళ్ల క్రితం నుంచే వచ్చాయి. కానీ ఇక్కడ మొన్నట అంటే 2019 ఆ తర్వాత వరకు కూడా ఆయన్ని అలాగే నెట్టుకొస్తూ ఉన్నారు. తర్వాత మొత్తానికి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మీద కొన్ని కుట్రలు చేసి, కొన్ని నిందలేసి ఆయన మంత్రి పదవి కూడా పీకేశారు. ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది ఆయన మంత్రి పదవి పీకేయడానికి. మిగతా నాయకుల్లాగా ఆయన అగ్రెసివ్గా వెళ్ళట్ల. అగ్రెసివ్గా అంటే మంచి పనులు చేయటంలో కాదు, నోటి దూలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉన్నటువంటి ప్రధాన బలం అని చెప్పాలి. ఆ బలం ఈయన దగ్గర లేదు అని చెప్పాలి. ఇష్టానుసారం మాట్లాడేయాలి, బూతులతో రెచ్చిపోవాలి, పవన్ కళ్యాణ్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఏది పడితే అది బూతులతో తిట్టేయాలి, ఇష్టానుసారం మాట్లాడేయాలి. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేయట్లా. ఇంకొంతమంది సామినేని ఉదయభాను గారు కావచ్చు, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అందరూ చెడ్డోళ్ళని చెప్పలేం, డెఫినెట్గా కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలా చెప్పడానికి ప్రయత్నించారు. మీరు అగ్రెసివ్గా తిట్టండి, అది చేయండి, ఇది చేయండి అంటే నేను అలా చేయలేను. ఓకే, అగ్రెసివ్గా మాట్లాడతా, బట్ తిట్టడం అయితే నా వల్ల కాదు. అలాంటి రాజకీయాలకు నేను దూరం అనగానే మంత్రి పదవి పీక్ అవతల పడేశారు. నార్మల్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ సాంప్రదాయం గురించి మీకు తెలుసు. ఎవరైతే బూతులతో తిట్టారో వాళ్ళను అప్పటిదాకా మంత్రి పదవి లేకపోతే మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్గా రోజా గారి గురించి కూడా తెలుసు. స్టార్టింగ్లో ఆవిడికి మంత్రి పదవి లేదు, తర్వాత ఇచ్చారు. అలాగే అంబటి రాంబాబు గారికి, ఆ తర్వాత ఇంకొంతమంది మంత్రులకి ఎవరైతే అగ్రెసివ్గా బూతులతో రెచ్చిపోతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. మాట్లాడకపోతే ఇష్టానుసారం ఎవరో వాళ్ళు రెచ్చిపోకపోతే వాళ్ళకి మంత్రి పదవి పీకేస్తారు. దానికి ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అయిపోయింది. ఆ తర్వాత ఇలా పొమ్మన లేక పొగబెట్టినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో కూడా కనిపించింది. ఆఖరికి ఇంత డబ్బులు ఆయన కోసం ఖర్చు చేశాను, చాలా ఆస్తులు తగలబెట్టుకున్నాను, అయినా కూడా వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మిగతా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వాళ్ళు కన్నేశారట. ఇవి నేను చెప్పింది కదా, ఆయన చెప్పింది. ఆ తర్వాత జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి, ఈవెన్ టీడీపీలో కూడా వెళ్తారని వచ్చింది. ఆ టైంలో మీరు టీడీపీకి వెళ్తున్నారంట కదా అనేటువంటి మాటలు కూడా
నేను ఒక వీడియో ప్లే చేస్తాను, జస్ట్ మీరు ఆ ఆడియో కూడా వినొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. అదేం వాస్తవాలు కాదు. మేము ఏ పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ విడిపోము. ఎందుకంటే అక్కడ టీడీపీలో మీరు వెళ్తారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి, మీరు టీడీపీతో టచ్లో ఉన్నారనే మాట వినిపిస్తుంది. వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ లాస్ట్ మూమెంట్ 2024 ఎలక్షన్స్కి కొంచెం ముందనమాట వెళ్తారు అనేటువంటి మాట వచ్చినప్పుడు అడిగితే, లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళాను, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని కూడా తెలిసింది. అంటే ఇంకా ఈయన వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అయినా కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మరి అంత సాన్నిహిత్యం లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇస్తారు అని కూడా అనుకోవచ్చు చాలా మంది. ఇచ్చి ఆయన ప్రభావం ఏమీ లేదు అని కుదుర్చుకోవటం కోసం ఇక్కడ కూటమికి సంబంధించి ఒక బలంగా కూటమి విస్తరణ జరుగుతుంది. కూటమి ప్రభావం చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా కనిపించింది. కానీ ఒంగోలులో కూడా అదే ప్రభావంతో కొట్టుకుపోవాలనేటువంటి ఇంపాక్ట్ కూడా ఈయన మీద కూడా పడింది. ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే ఆయన నియోజకవర్గంలో గట్టెక్కేవాళ్ళేమో, కానీ సొంత పార్టీ వాళ్లే, ముఖ్యంగా ఆయన వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆయన్ని ఓడించడం కోసం చాలా 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 చేసింది. అందుకే ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అది తెలుసుకున్నటువంటి ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటనేది తెలుస్తుంది కదా. నియోజకవర్గంలో ఎవరెవరు ఏం చేశారనేది ఆ మాత్రం ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అనుభవం ఉండి తెలుసుకోలేనటువంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన ఏం కాదు. సో తెలుసుకున్నారు, ఇంకా అనవసరం అని చెప్పి ఎప్పుడైతే మీరు చెప్పి ఇందాక అన్నానో అండర్లైన్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటాను ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పినటువంటి ఇచ్చిన స్టేట్మెంటు అది రద్దు చేసుకుంటూ ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో కూడా చాలా గ్రాండ్గా జాయిన్ అవుదాం అనుకున్నారు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓకే అన్నారు. కానీ కొన్ని 50,000 నుంచి 1,00,000 మందితో మీటింగ్ కూడా పెట్టుకున్నారు, ఓకే అనుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసి మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వండి అన్నారు. కొన్ని వేల కార్లతో వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నారు. దానికి కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కళ్ళని సింగిల్గా వేసి కండువా కప్పి తూతూ మంత్రంగా పంపించారు. అదేంటి అంత గొప్పగా ఆయన ప్లాన్ చేసుకుంటే చాలా గొప్ప లీడర్ కదా. ఆయన ఎంత గొప్ప లీడర్ అంటే ఒంగోలు జిల్లాకి సంబంధించి ఆయన ఏ పార్టీ అయినా సరే బయటకు వచ్చేస్తే వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనతో పాటు దాదాపు కొన్ని ఎంతమంది అయితే నామినేటెడ్ పదవులో లేదా ఇంకొకటో తీసుకున్నారో వాటన్నిటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవకాశం ఉంది. కూటమితో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, కానీ రాజీనామా కూడా చేసేసి ఇంతో పాటు వచ్చేసారు. అంత బలమైన లీడర్ అనమాట. వన్ మ్యాన్గా ఒక వాళ్ళలో చెప్పాలంటే కూటమికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీకి ఒక్క మాటలో మొత్తాన్ని తుడిచిపెట్టేయగల కెపాసిటీ ఒంగోలు జిల్లాలో వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టేయగల కెపాసిటీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. ఆయన జనసేన పార్టీలో వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేయించేటువంటి సత్తా కూడా ఉంది. ఎగ్జాంపుల్గా మీకు ఆయన రావటమే కొంతమందిని కార్పొరేటర్లని, మున్సిపాలిటీలని వాళ్ళందరినీ తీసుకొచ్చి జనసేన పార్టీలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బట్ అయినా కూడా జనసేన పార్టీ ఎందుకని ఆయన పక్కన పెట్టింది అనేది చాలా మంది తెలుసుకోవాలి. ఇక్కడ ఒంగోలు జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయం గురించి ముఖ్యంగా టీడీపీ, ఈయన బలమైన నాయకుడు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని జాయిన్ చేసుకోవాలో నాకు తెలియదా, దామరచర్ల జనార్దన్ గారు అనమాట. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరిని పడితే ఆయన తీసుకుంటారండి, కూటమిలో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అనేటువంటి మాటలు కూడా మీరు ఒకసారి వినొచ్చు కూడా. పర్మిషన్ ఆయన టీడీపీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని జనసేనలో బాలినేని గారిని జాయిన్ చేసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆయన అంత బలమైన లీడర్ అనమాట. ఈవెన్ నిన్న మొన్న కూడా కొన్ని మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఉంటే వాళ్ళ రాజకీయాలు సాగు, వాళ్ళ ఆటలు అస్సలు సాగు. అంత బలమైనటువంటి ఇంపాక్ట్, చాలా బలమైన లీడరు. ఇంకొకటి ఏదైతే మెప్మాకి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆరోపణలు, ఇంకొకటో ఒక సవాల్ కూడా ఇసిరేశాడు ఆయన. మీకు దమ్ముంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విన్నపిస్తున్నాను, దయచేసి నా మీద కానీ నా కొడుకు మీద వచ్చినటువంటి ఆరోపణలను నిరూపించాలి, ఒక రిపోర్ట్ వేయండి, ఒక కమిటీని వేయండి, దాని మీద మొత్తం అన్ని కూడా మీరు బయటకు తీసుకొచ్చి చూపించాలి, ఎవరైతే దాని వెనకాల కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే అనిపించింది. ఆ తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు అయితే. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన నిజాయితీని ఒక తార్పణంగా మనం దీన్ని చూడొచ్చు. ఎవరైనా సరే ఒక డ్వాక్రా మహిళలంటే బిలో మిడిల్ క్లాసు లేదంటే లోయర్ క్లాస్ ఉండేటువంటి మహిళలు వాళ్ళ ఉపాధి కోసం ఆ మెప్మా నిధుల్ని, డ్వాక్రా డబ్బుల్ని తీసుకుంటారు. అలాంటి డబ్బు కూడా తింటే పురుగులు పట్టిపోతారు అనేటువంటి ఒక హానెస్ట్ మాటలు మాట్లాడడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఆయన హానెస్టీ మనం చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అక్కడ ఉండేటువంటి జనసేన వర్గం ఇంకొక వర్గం ఉంది. అక్కడ వీళ్ళు పని చేయరు, ఇంకొకళ్ళు పని చేస్తాను వస్తే చేయనివ్వరు. వీళ్ళు ఎమ్మెల్యే అవుదాం అని అనుకుంటారా అంటే అది లేదు. ఏ నియోజకవర్గంలో ఒంగోలు జిల్లాలో పనిచేస్తారు అంటే అది ఎవరికి తెలియదు. సరే, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఏమన్నా సభ్యత్వాలన్నా గట్టిగా చేపించారంటే అది లేదు. పోనీ ఎమ్మెల్యేగా ఏమన్నా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. వచ్చినటువంటి పదవులతోనే తూతూ మంత్రంగా కాలం గడిపేస్తారు తప్ప ఎదిగేటువంటి ఆలోచన, జనసేనని తీసుకువెళ్ళేటువంటి ఆలోచన కూడా వెళ్ళకుండదు. బాలినేని గారు వస్తే మరి ఇంత భారీ ఎత్తున పెరిగిపోద్ది కదా, అందుకని ఆయనను తగ్గించేయాలి. జిల్లా మొత్తం ఆయన కబంధ హస్తాల్లోనే పెట్టుకోవాలనేటువంటి కుట్ర. ఈయన మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులతో కలిసిపోయి ఎవరైతే బాలినేని గారి వ్యతిరేక వర్గం వైఎస్ఆర్సీపీలో టీడీపీలో ఉందో అలాగే జనసేనలో కూడా తయారైంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఈయనని ఎదగకుండా చేశారు. ఎంత ఎదగకుండా అంటే ఆయన నియోజకవర్గాల్లో ఆయన జిల్లాకు వచ్చి అసలు ఏదన్నా పని చేసుకుందామంటే అవట్ల. పార్టీకి సంబంధించి ఏమన్నా పని చేసుకుందామంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గానో జిల్లాకి సంబంధించిన ఏదైనా పదవాన్ని ఇస్తారనుకుంటే అది ఎవరు? సరే, పోనీ ఏమన్నా సభ్యత్వాల గురించి ప్రారంభం అయ్యాయి కదా, అదన్నా చేసుకుందామంటే అది కూడా చేసుకున్నట్ల. మరి ఏం చెయ్యాలి అంటే ఆయన క్యాడర్ కూడా ఆయన వెనకాల ఉంటే మీరు దేనికి పని చేయరు, మిమ్మల్ని ఎక్కడ ఎదగనివ్వం అనేటువంటి కుట్ర కూటమిలోను అటు బయటకు వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీలోను క్రియేట్ చేసి నిర్వీర్యం చేసేయాలి. ఆయన క్యాడర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోవాలనేటువంటి కుట్ర 3 పార్టీల నుంచి ఆయనకు ఎదురవుతుంది. ఇంకేం చేయాలో తెలియట్లేదు. అందుకనే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీగా ఇవ్వాలనుకున్నారు, ఎమ్మెల్సీ అవ్వాలనుకున్నారు. దీని గురించి చాలా మంది మాట్లాడారు. బట్ ఎమ్మెల్సీగా ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇస్తానని చెప్పారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పి చాలా మాటలు కూడా వినిపించాయి. ఒక లాస్ట్ ఇయర్ 2025కు సంబంధించి మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరిగింది. దాంట్లో జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది లీడర్స్ మాట్లాడారు. దాంట్లో హైలైట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారిది అయితే, 2 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా స్పీచ్ ఒక రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటమే కాకుండా కూటమిలో ఉండేటువంటి లొసుగుల గురించి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేశారు. అంటే ఇక్కడ జనసేనలో జరుగుతున్నటువంటివి కూటమిలో జనసేన నాయకులకి లేదా జనసేన కేడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, దయచేసి మీరు దాని గురించి పట్టించుకోవాలి అని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంది నాయకులు అది నిజమే కదా, ఇలా జరుగుతుంది అనేటువంటి భావనలో చాలా మంది బయటకు వచ్చి ఎస్ ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి భావన కలిగింది. దీన్ని అలసిగా చూపించి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా దూరం చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరేంటో తెలుసు, ఎవరెవరికి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. నేను ఇప్పటి వరకు ఆయన గొప్పల గురించే చెప్పాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి జనసేన మీటింగ్లో చాలా క్లియర్గా మీరు ఆ వార్డు కూడా వినొచ్చు. నేను బ్రతికున్నంత కాలం జనసేన పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటా, నాకు ఏ పదవులు అవసరం లేదు, ఆయనతోనే ప్రయాణం చేస్తానని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో చేశారో మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. మరి దీనికి కట్టుబడి ఉంటారా, దానికి కట్టుబడి ఉంటారా అంటే అప్పుడు కట్టుబడలేదు. మరి ఇప్పుడు కట్టుబడి ఉంటారా లేదా అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన. చాలా మంది ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు, ఉగాది రోజున ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మాటలు వినిపిస్తున్నాయి. మరి ఏది నిజం అనేదే ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇటు టీడీపీకి అక్కడ కేడర్ ఒప్పుకున్నటువంటి పరిస్థితి, జనసేనలో సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి, రాజకీయాల నుంచి విరమించుకుని ఇంకా రిటైర్ అయిపోదాం అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండాలి అంటే ఓపిక చాలా 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 టన్నులు కొద్దీ అవసరం. అదే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు విజయం అనేది లేకుండా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని రకాలు తట్టుకున్నా అలాగే మిగతా వాళ్ళు కూడా రాటుదేలాలి అనేటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా సరే అలా లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే పార్టీలు పదవుల గురించో లేదా ఇంకొక దాని గురించో, ఎమ్మెల్యే సీట్ల గురించో లేదా ఇంకొక దాని గురించో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది, అధికారంలోకి రాకముందు కొంతమంది, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని కొంతమంది, ఎంపీ సీట్ ఇవ్వలేదని కొంతమంది, వచ్చిన తర్వాత మాకు ఈ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదని కొంతమంది, ఇంకొకళ్ళు కొంతమంది. బట్ అదే పరిస్థితుల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటారా లేదా? ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటారా లేదా? ఉంటే మాత్రం 100కి 100%
నేను మాత్రం చెప్పగలుగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఆయనని వదలరు. అంత హానెస్ట్గా, అంత ఓపికగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉంటే అటు చంద్రబాబు నాయుడు గారో లేదా టీడీపీకి సంబంధించినటువంటి దామరచర్ల జనార్దన్ గారో లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారో లేదంటే వైవి సుబ్బారెడ్డి ఎవరు ఇబ్బంది పెట్టినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బలంగా నిలబడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఆయన వెయిట్ చేస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.